హాయ్ హలో వెల్కమ్ టు మొకుటా మీడియా. మెగా ఇంట వారసుల పేర్లు బయటకు వచ్చేసాయి. చిరంజీవి గారు ఒక ట్వీట్ చేస్తూ ఆయన ఆనందాన్ని మెగా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన మంచి కోరుకునేటువంటి అందరితో కూడా ఆ సంతోషాన్ని పంచుకున్నారు. ఎందుకంటే సమాజంలో ఆ కుటుంబం చేసేటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కాదు, ఆ కుటుంబం హ్యాపీగా ఇంకొక కొంతమంది వారసులను పంపిస్తుందంటే సమాజానికి ఎంతో మంచి జరుగుతుందనే మనం అనుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారు ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఎంతోమంది హీరోల్ని ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఒక వృక్షంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి పంపించారు. దానివల్ల ఎంతోమంది ఇండస్ట్రీలో ఎంతోమంది బ్రతకటమే కాకుండా సమాజంలో ఎన్నో కార్యక్రమాలు, సాయి ధరమ్ తేజ్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ గారు కావచ్చు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, వీళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అలాంటి వారసుల్ని చిరంజీవి గారు ఇప్పటి వరకు మనకు అందించారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాలి ఏంటి చెప్పండి. ఎన్నో కోట్ల రూపాయలు చిరంజీవి గారే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, సిటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆక్సిజన్ సిలిండర్లని ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులను కరగబెట్టి కూడా ఇప్పటికీ కొన్ని వందల కోట్లు పవన్ కళ్యాణ్ గారే కొన్ని వందల కోట్లు ఇచ్చారు. ఇంకా చిరంజీవి గారి గురించి 40 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి దాదాపు ఒక 1000 కోట్లు దాటినా కూడా ఆశ్చర్యపోయినాం. అసలు అన్ని కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారు వచ్చారు. రామ్ చరణ్ గారు కూడా ఎంతమందికి ఎన్ని హాస్పిటల్ ఇష్యూస్ వచ్చినా, ఎంతమందికి ఎన్ని అనాథాశ్రమాలు, ఎన్ని వృద్ధాశ్రమాలు, ఎన్నిటిని వాళ్ళ దత్తత తీసుకుని ఉపాసన గారితో కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి వచ్చినటువంటి ఇద్దరు పేర్లు ఇప్పుడు ఈరోజు అనౌన్స్ చేస్తూ చెప్పినటువంటి విధానం చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా వారసుడు అందరికీ వాళ్ళ ఇంట్లో ఏదో హీరోయిజానికి మాత్రమే వారసులు అని చెప్పి కొంతమంది మనం అనుకుంటాం. కానీ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సేవ కూడా వీళ్ళిద్దరూ వారసురాలుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆస్తికి మాత్రమే కాదు, వాళ్ళ సేవకు కూడా వాళ్ళు వారసులని చెప్పాలి. అలాంటి వాళ్ళ పేర్లు ఏంటి అంటే చిరంజీవి గారు చెబుతూ శివరాం కొణిదెల. చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్. దాంట్లో శివ అనేటువంటి పదాన్ని తీసుకుని శివ, రామ్ చరణ్ గారిలో రామ్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ రాముడి అంశలో, ఆ రాముడి నక్షత్రంలోనే ఆ రాముడే సాక్షాత్తు ఆ ఇంట అడుగు పెట్టాడు కాబట్టి ఆ రాముడిని, అలాగే రామ్ చరణ్ గారిలో ఉండేటువంటి రాముని రెండింటిని తీసుకుని ఆ శివుడి ఆశీస్సులతో నాకు తెలిసి రేపు శివరాత్రి ఉంది, ఈ రోజు ఇది జరుగుతూ ఉంది. నిజంగా ఎంత దైవ సంకల్పమో చూడండి. సో డెఫినెట్గా ఆ పేరుని శివరాం కొణిదెల అనేటువంటి పేరుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకొక పాప పేరు అనిర్వదేవి కొణిదెల. అనిర్వదేవి కొణిదెల అంటే ఏంటి అంటే, దేవి అనే పదం మనందరికీ తెలుసు, కనకదుర్గ అమ్మవారిలో తీసుకున్నా అని చెప్పి చిరంజీవి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. కనకదుర్గలో కనకదుర్గా దేవిలో దేవి పదాన్ని తీసుకున్నారు. అలాగే అనిర్వ అంటే అంచంచలమైనటువంటి దైవ సంకల్పం కలిగినటువంటి శ్రీశక్తిగా ఆమెని అంటారట. ఒక అమ్మవారి రూపాల్లో అదొక రూపమట. ధైర్య సాహసాలకు ప్రతీకగా అమ్మవారిని కొలుస్తారట. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎదురొడ్డి నిలబడటమే కాకుండా ధైర్యంగా ముందుకెళ్లేటువంటి తత్వం కూడా ఆ అనిర్వ అనేటువంటి పదంలో ఉంటుందట. అలాంటి అమ్మవారి పదాన్ని ఆ చిన్న పాపకి పెట్టడం, ఆ మహాలక్ష్మి పెట్టడం కూడా జరిగింది. సో ఇది ఒక మంచి పేర్లని, అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ముందుకు తీసుకువెళ్ళడంలో చిరంజీవి గారి కుటుంబం ఎంత బలంగా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. మొదటి పాప పేరు రామ్ చరణ్ గారి మొదటి పాప పేరు కూడా క్లింకార. క్లింకార అంటే అమ్మవారి శ్లోకాల నుంచి తీసుకున్నటువంటి ఆ క్లింకార పదాన్ని ఆమెకు పెట్టారు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఆ పాప పుట్టినప్పుడు ఆ మహాలక్ష్మి ఆ ఇంట మొట్టమొదట అడుగు పెట్టగానే, రామ్ చరణ్ గారి వారసురాలుగా అడుగు పెట్టగానే రామ్ చరణ్ గారి ఖ్యాతి ఎంత గ్లోబల్ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. ఇంకా వీళ్ళిద్దరూ కూడా అంతకు మించి ఖ్యాతిని ఉండిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అది కూడా ఎంతటి ఖ్యాతి అంటే చిరంజీవి గారు ఎంతటి వారికి, ఎంత మందికి ఇన్స్పిరేషన్లో, ఎన్ని జనరేషన్స్కి, గత జనరేషన్కి, ఈ జనరేషన్కి, రేపటి జనరేషన్కి, ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నో జనరేషన్లకి ఆయన ఇన్స్పిరేషన్గా నిలిచేటువంటి పర్సన్. కష్టపడి నిలబడి ఇలా ఈ స్థాయికి వెళ్ళటంలో ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. కష్టపడితే ఏదైనా సాధ్యం అనేటువంటి తత్వానికి ఆయన మనం నిదర్శనంగా చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత రామ్ చరణ్ గారు, వాళ్ళ ఖ్యాతి ఎంత రాజకీయంగా, సినిమా పరంగా ఏ స్థాయికి వెళ్ళిందో చూసాం. కానీ మనం రీసెంట్గా పండితులు చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ ఖ్యాతికి మించి ఎక్కువ ఖ్యాతిని వాళ్ళు సంపాదిస్తారట. వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఏవైతే ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పుకొచ్చానో వాటికి మించి సేవా కార్యక్రమాలు వీళ్ళు చేస్తారట.
రాముడు అనేటువంటి శాంతమూర్తి ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి మన రామరాజ్యం కావాలని కోరుకుంటాం. అలాంటి రాముడి నక్షత్రంలో పుట్టినటువంటి వీళ్ళు కూడా ఆ రాముడి స్థాయిని మించి వీళ్ళు కూడా ఖ్యాతి పొందేటువంటి సేవను చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. అంటే ఆయనకి నటనకి, ఆయన ఆస్తులకి, ఆయన చేస్తున్నటువంటి వీటికి మాత్రమే వారసులు కాదు వీళ్ళు. ఆయన చేస్తున్నటువంటి చేయబోయేటువంటి ఆ సేవా కార్యక్రమాలకి కూడా వీళ్ళు ఇంకా ఎక్కువ స్థాయిలో ఇచ్చేటువంటి సేవను ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఎందుకు వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి అంటే, చిరంజీవి గారి వల్ల, ఆ కుటుంబం వల్ల ఎన్ని వందల కుటుంబాలు నిలబడ్డాయో మనకు తెలుసు. కనీసం ఎడం చేత్తో చేసినటువంటి సహాయాన్ని కుడి చేతికి కూడా తెలియనివ్వకుండా చిరంజీవి గారు చేసినటువంటి గుప్త దానాలు, కొన్ని వందల కోట్ల దానాలు చాలానే ఉంటాయి. ఎందుకంటే ఒక దానం చేసాము, ఒక సహాయం చేసాము అంటే వాళ్ళు ఒకప్పుడు బాగుంటారేమో, ఇప్పుడు ఇబ్బంది పడి మన దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగారేమో, అనవసరంగా దీని గురించి బయట ఎక్కడన్నా తెలిస్తే బాగోదేమో అని చెప్పి సైలెంట్గా ఆ కుటుంబానికి సేవ అంటే సహాయం చేసినటువంటి దానాలు కూడా ఎవ్వరికి తెలియకుండా చేసినవి కొన్ని వందలు ఉంటాయట. నాకు చాలా మంది చెప్పారు. ప్రతి నెల కూడా మినిమం ₹1,00,00,000 ఆ ఇంటి నుంచి పలానా వాళ్ళ హెల్త్ గానో, పలానా వాళ్ళ చదువులకనో, పలానా వాళ్ళని అప్పుడెప్పుడో నేను చూసుకుంటానని చెప్పినవనో, ఇలా ప్రతి నెల కూడా చెక్కుల రూపంలో ఆ ఇంటి నుంచి వెళ్తా ఉంటాయి. అంటే ఆలోచించండి, అలాంటి వాటికి వారసులుగా వస్తున్నారు, అలాంటి కుటుంబం నుంచి వారసులుగా వస్తున్నారు, అలాంటి సహాయాన్ని గుణానికి సంబంధించి వారసులుగా వస్తున్నారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించడమే కాదు, ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆసరాగా నిలబడి చేయటమే కాదు, సమాజంలో ఎంతో మందికి ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తులకి వారసులుగా అంటే ఎంతో మందికి మంచి జరగబోతుంది, ఎంతో మందికి సహాయం జరగబోతుందని నేను చెప్పదలుచుకున్నాను. అలాంటి వ్యక్తుల గురించి డెఫినెట్గా ఆ ఇంట్లో పండగ అంటే మిగతా ఇళ్లలో కూడా పండగనే చెప్పాలి. వాళ్ళు వారసులు ఎదిగి ముందుకు వస్తే, వాళ్ళ ఖ్యాతి పెరిగితే మన దేశానికి, మన రాష్ట్రానికి, మనకు మంచే అని చెప్పాలి.